హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా వల్లభనేని వంశీకి ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సత్యవర్ధన్ కేసులో ఆయనకి బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ బెయిల్ రావడానికి గమనించిన పోలీసులు ఆయన మీద ఇంకో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసు ఒకటో చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆయనకి మళ్ళీ కోర్టు ఒక 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో వల్లభనేని వంశీ మీద ఏదైతే ఇప్పటివరకు ఉన్న ఒక అభిప్రాయం అనేది మారుతూ ఉందన్నమాట. అభిప్రాయం ఏంటంటే ఇప్పటివరకు కూడా ఆయన జైల్లో ఉండటాన్ని అందరూ స్వాగతించారు. ఎందుకు స్వాగతించారు అంటే ఏదైతే భువనేశ్వరి గారిని తిట్టారు కాబట్టి దానికి అనుభవిస్తున్నాడు అని చెప్పేసి ఏదైతే టీడీపీ వర్గాలు కానీ అన్ని వర్గాలు ఏదైతే ప్రభుత్వం టార్గెట్ చేసింది భువనేశ్వరి గారిని తిట్టడం వల్ల అని చెప్పేసి అందరూ కూడా ఆ అరెస్ట్ను అంగీకరించారు. ఏదైతే ఇప్పటివరకు ముఖ్యంగా ఆయన జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా దాదాపు 20 కిలోల దగ్గర ఆయన యొక్క పరిస్థితి హావభావాలు ఎలా మారిపోయినాయో మనందరం చూసినాం. రీసెంట్గా ఆయన ఫోటోలలో జైలుకి వెళ్తున్నప్పుడు జైలు నుంచి వస్తున్నప్పుడు ఇవన్నీ చూసినాం అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో అనుభవించాడు, ఏదైతే అన్నాడు కాబట్టి అనుభవించాడు అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ప్రజలందరూ అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే మళ్ళీ ఆయన మీద పీటీ వారెంట్ జారీ చేసి కోర్టు మళ్ళీ ఆయనకి 14 రోజులు రిమాండ్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీ మీద ఉన్న అభిప్రాయం అనేది మెల్లమెల్లగా మారుతుందన్నమాట. అంటే సింపతి రూపంలో గెయిన్ అవుతుందన్నమాట. ఎవరినైనా కానీ ఒక స్థాయి వరకు ఇబ్బంది పెడితే అందరూ ఒప్పుకుంటారు, ఎందుకు అంటే ఆయన తప్పు చేసిండు కాబట్టి. కానీ ఆయన తప్పు చేసిన కన్నా ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా సింపతి గెయిన్ అవుతుంది కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితిలో అదే జరుగుతుంది కేసులో. ఎందుకు అంటే ఆయన అనుభవించాడు, ఆయన హావభావాలు మొత్తం పూర్తిగా మారిపోయినాయి, క్షీణదశకు వచ్చాడు, ఆయన శ్వాస తీసుకోవటం ఇబ్బంది పడుతున్నాడు, దగ్గుతున్నాడు. ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు మళ్ళీ ఆయన మీద పీటీ వారెంట్ జారీ చేయడం అనేది ప్రజల్లోనే ఒక వ్యతిరేకత అయిందనమాట. అంటే ఓకే ఇబ్బంది పెట్టారు కదా, మరి ఇంకా అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్న ఒక అభిప్రాయం అయితే ప్రజల నుంచి ఇప్పుడు రైజ్ అవుతుంది. అంటే సింపతి క్రియేట్ అవుతుంది అనమాట వల్లభనేని వంశీకి. ఇప్పటివరకు కూడా అంగీకరించారు, ఓకే తప్పు చేసిండు, జైల్లో ఉన్నాడు, కాబట్టి 3 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి పాపం ఇంకా వదిలేస్తే అయిపోతుంది కదా అన్న ఒక అభిప్రాయం అయితే ప్రజల నుంచి అయితే చాలా బలంగా వస్తుంది అనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క కేసులో ప్రభుత్వం వల్లభనేని వంశీని టార్గెట్ చేసిన దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. కాకపోతే మరి ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆయన కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు అయితే తీవ్రస్థాయి ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు. ఆయన దగ్గుతూ ఉండు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతుండు, అయినా కానీ కోర్టు ఆయనకి మళ్ళీ ఒక 14 రోజుల రిమాండ్ విధించింది అని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఏంటంటే వల్లభనేని వంశీకి ఆరోగ్యం బాగలేదు, ఆయనకి ఏజీ హాస్పిటల్లో చికిత్స కోసం అనుమతి ఇవ్వాలి అన్నట్లుగా కోర్టులో ఒక పిటిషన్ అయితే వేయటం అయితే జరిగింది. మరి కోర్టు దాని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా కానీ వల్లభనేని వంశీకి మాత్రం సింపతి పెరుగుతుందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఒక మినిట్.